చెప్తున్నాను. సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఒకరోజు షుగర్ వచ్చేది మళ్ళీ చెప్తున్నాను. ఈ మీడియా అలాంటి చెప్పిన ఒక నెల బాగుంటుంది చెప్పండి, ఒక నెల బాగుంది. నీకు దానికి అలవాటు పడ్డంటే యూస్ రాలేదు షుగర్ వచ్చేది ఉంది నీకు. దానికి యూస్ ఎందుకు? దాని పని చూసుకుంటుంది, వదిలే. దాని పని చూసుకుని పోని, దాని పని ఏదో జరుగుతుంది జరగని, కానీ దీని జోలికి పోవద్దు. ప్రజలు తను ప్రశంసిస్తున్నప్పుడు, ప్రజలు తను పొగుడుతున్నప్పుడు అది తలకెక్కించుకోవడం వివేకం కాదు. ప్రజలు పొగుడుతున్నప్పుడు అది తలకెక్కించుకోకుండా దాన్ని మెల్లగా సున్నితంగా తోసిపుచ్చడమే వివేకము, సుబుద్ధి. దావీదు గొలియాతుని గెలిచొచ్చిన తర్వాత దావీదు ప్రవక్తన ఎలా ఉందో తెలియజేసే చక్కటి అధ్యాయమే 18వ అధ్యాయం. ఆ టైంలో మనం ఉంటే ఏం చేస్తామండి? నిలబడతాం ఇంకా భూమి మీద. మెజారిటీ సమాజం ఇబ్బందులు పడితే ఇక్కడే గుర్తుపెట్టుకోండి, పొగడ్తలు. దాన్ని ఈ ట్రెండ్లో ఫాలోయింగ్. లైక్ చేయండి చెప్పండి, కామెంట్ చేయండి చెప్పండి, షేర్ చేయండి చెప్పండి, అది చేయండి, గంట కొట్టండి. సిగ్గు లేకుండా పాస్టర్లు దీనికి అలవాటు ఉండదు. ఈ యూట్యూబ్లు పిచ్చేంటి? ఈ సోషల్ మీడియా పిచ్చి దేనికి? ఈ జనాలు కామెంట్లు ఎడితే అంటే ఎత్తకపోతే ఎంత, ఇలా పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, ఇలా ఫాలో అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, వీళ్ళు నన్ను గొప్ప చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నా మీద పాటలు పాడితే ఎంత, పాడకపోతే ఎంత, నా పనేంటి? సుబుద్ధి కలిగి నాకు దేవుడు అప్పగించిన పని చేయడం. నేను దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టాలని మళ్ళీ చెప్తున్నాను. సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఒకరోజు షుగర్ వచ్చేది మళ్ళీ చెప్తున్నాను. ఈ మీడియా అలాంటి చెప్పిన ఒక నెల బాగుంటుంది చెప్పండి, ఒక నెల బాగోదు. నీకు దానికి అలవాటు పడ్డంటే యూస్ రాలేదు నీకు షుగర్ వచ్చేలా ఉంది నీకు. దానికి యూస్ ఎందుకు? దాని పని చూసుకుంటుంది, వదిలే. దాని పని చూసుకుని పోని, దాని పని ఏదో జరుగుతుంది జరగని, కానీ దీని జోలికి పోవద్దు. ప్రజలు తను ప్రశంసిస్తున్నప్పుడు, ప్రజలు తను పొగుడుతున్నప్పుడు అది తలకెక్కించుకోవడం వివేకం కాదు. ప్రజలు పొగుడుతున్నప్పుడు అది తలకెక్కించుకోకుండా దాన్ని మెల్లగా సున్నితంగా తోసిపుచ్చడమే వివేకము, సుబుద్ధి. పొగిడారనుకోండి, గుర్తుపెట్టుకుని ప్రజలు పొగిడారనుకోండి, ప్రజలు నన్ను పొగుడుతున్నప్పుడు అన్న నువ్వు ఎలా అన్నా, లేదా అయ్యా మీరు ఎలాగయ్యా, అయ్యా మీరు అలాగయ్యా అని చెప్పారనుకోండి, నేను అలా కాదని నాకు తెలుసులే అనుకోవాలి. గుర్తుపెట్టు, మనం ఎలాంటి గుర్తుపెట్టుకుని ఎక్కడ చేంజ్ అయిపోతాం చెప్పిన? పొగిడినప్పుడే చేంజ్ అయిపోతాం. ఎక్కడ పాడైపోతాం చెప్పిన? ప్రవర్తనలు ఎక్కడ తేడా చెప్పిన? ఫాలోయింగ్ పెరిగినప్పుడే, పొగడ్తలు వచ్చినప్పుడే, జనాలు పొగిడినప్పుడే ఎక్కడే డిస్టర్బ్ అవుతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, దావీదు గారిని పాడు చేసేది ఇప్పుడు ఈ జోనర్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన పాడైపోయే పరిస్థితులు ఉన్నాడు. ఇంత ప్రజాదరణ భూమి మీద ఎవరికి లేని ఆ రోజుల్లో అంత గొప్ప పొగడ్త. అంటే గొలియాతుని కొట్టి వచ్చినప్పుడు పాటలు రాస్తున్నారు, ఆయన మీద పాటలు రాస్తున్నారు, ప్రజలు పొగుడుతున్నారు, ఆడవాళ్ళందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు. ఈ టైంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అడుగుతున్నాడు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంతకుముందు ఆయనకి ఎప్పుడైనా ఉందా? గొలియాతు కన్నా బలమైన సింహాన్ని కొట్టాడు. ఎవరైనా పొగిడారు ఆ టైంలో ఆయన్ని? అరణ్యంలో ఎవడో చూడలేదు. ఆయన గొలియాతు కన్నా బలమైన ఎలుగుబంటిని కొట్టారు. ఆ టైంలో ఎవరైనా పొగడారు ఆయన్ని? ఎవరో పొగడలేదు. నడుతున్నాను. ఆ టైంలో తన చుట్టూ ఉన్న గొర్రెలు సింహాన్ని కొట్టిన వెంటనే ఆ గొర్రెలు పాటలు పాడి నాట్యం చేశాయా? ఆ గొర్రెలు ఆయన పొగడలేదు, ఆ గొర్రెలు ఆయనకి నాట్యం చేయలేదు, ఆ గొర్రెలు ఆయన ఎక్కడా గొప్ప చేయలేదు. ఎక్స్పీరియన్స్ లేదు. అంతకుముందు చాలా ఫైట్లు చేశాడు, కానీ ఏ ఫైట్లో కూడా ఆయన పొగడలేదు. కానీ ఈ టైంలో ఆయన పొగుడుతున్నారు. ఇప్పుడు ఈ పొగడతకి దావీదు ప్రవర్తనలో మార్పులు రావాలి. వచ్చాయా? పొగుడుతున్నారు, పాట పాడారు అనుకోండి, ఓ నవ్వు ఉంటాడు, వెరీ గుడ్, పాట బాగుంది, కానీ కొట్టింది నేను లే అనుకుంటాడు. ఎందుకు? నా వెనకుండే కొట్టించింది దేవుడు. అందుకని క్లారిటీ ఉంది. సింహాన్ని నేను కొట్టాను అనుకుంటాను, కానీ సింహాన్ని జయించే శక్తినిచ్చింది దేవుడు. ఎలుగుబంటిని జయించాలని నాకు తెలుసు, కానీ జయించే శక్తినిచ్చింది దేవుడు. ఇప్పుడు గొలియాతుని కొట్టాను, గొలియాతుని కొట్టినట్టు నేను కనబడుతున్నాను, కానీ నా వెనక నడిపించిందంతా దేవుడు 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 దేవుడు. అందుకే చూడండి, పొగడత సమయంలో దావీదు విజయాన్ని తనకి దగ్గర తెచ్చుకున్న టైంలో తన హృదయాన్ని దేవుడి దగ్గర పడేశాడు తప్ప ఆ పొగడతలు తెచ్చి చెప్పండి గుండెలో పెట్టుకోదు. అది కానీ మన గుండెలు పెట్టుకుని ఇలా గాడిబొడగలా ఉబ్బిపోతాం. గుర్తుపెట్టు. నిజంగానే అన్న ఇంక మీరు లేకపోతే లేదన్నా, మీరు తోపన్నా, మీరు తురుమన్నాను, కానీ ఇంక నెక్స్ట్ మెసేజ్ అది మారిపోద్ది. నేను ఎవరినో తెలుసా? ఈ ఏపీకి తురుముని అంటాను. నేను ఎవరో తెలుసా? తోపుని. అరే నేను తోపుని రాను గుర్తించండి అంటాను అనమాట. మీరు రాజకీయాల్లో చూస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకో. రాజకీయ నాయకులు పిచ్చెక్కిపోయేది అక్కడే, సన్యాసులుగా మారిపోయేది అక్కడే, సినిమా యాక్టర్లు పిచ్చెక్కిపోయేది అక్కడే, ముఖ్యంగా హీరోయిన్లు సూసైడ్ చేసుకునేది అక్కడే. అప్పుడు రీల్స్ వెళ్తుంటాయి, మీరు చూసారు లేదో, హీరోయిన్ కూర్చుంటుంది, మరో హీరోయిన్ వస్తుంది, అప్పటి వరకు చూపించిన కెమెరాలు చెప్పండి తక్కువ ఆవిడ ఏమి తిప్పుతారు, ఈవిడ మొహం నల్లగా అయిపోతుంది, కోటింగ్ అంతా పోతుంటుంది. అలాగా ఈవిడికన్నా హైట్ ఉండి లుక్ ఉండేసరికి ఈవిడ ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. ఈ రంగుల ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదకరమైనది చెప్పిన
పొగడతలు, కామెంట్లు, ఫాలోయింగ్లు, వీడి జోలికి పోవద్దు. దావీదు గారు ఈ విషయంలో సక్సెస్ అవుతున్నాడు. ఎక్కడ కూడా ఆయన రాజీ పట్టలేదు. దావీదు గారు 2 విషయాలు తెలుసు. ఆయన పొగిడితే పొంగిపోడు. వాళ్ళన్నీ ఎలియాబు ఏమంటాడు చెప్పనా, నువ్వు గర్వాంధుడువరా, నువ్వు వరస్ట్ గాడువరా, నీకు ఇలాంటి సీన్లు చూడాలని కావాలని వచ్చావని వాళ్ళన్నీ చాలా తగ్గించమంటాడు. వాళ్ళన్నీ తిట్టినప్పుడు కృంగిపోలేదు, పొడిగినప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దావీదు మన గుండె కన్నా గట్టి గుండె కదా చెప్పండి. మనం పొగిడితే నిద్రం, ఎవరైనా తిడితే నిద్రం, తిట్టినా నిద్రం చెప్పండి, పొగిడినా నిద్రం. ఇక మన నిద్ర అవ్వకపోతే ఇంక ఎవరినే చెప్పి ఆడేలాగా అన్నాడరా, ఆడేలాగా అన్నాడని నువ్వు 70 సార్లు చెప్తున్నావు మాకు, ఇలాగ అన్నాడరా, వాళ్ళు ఇలా పొగిడారా, అన్నాడు. ఈ పొగడతకు ఒక దండం చెప్పండి, ఈ కృంగుదలకు ఒక దండం. ఏలియాగా క్షమించండి, ఏలియాబు వాళ్ళ తమ్ముడిని ఎంత కృంగుదలకు గురి చేసే మాటలు మాట్లాడినా, ప్రజలు ఎంత పొగిడే మాటలు మాట్లాడినా, దావీదు క్యారెక్టర్లో ఇంచ్ అయినా తేడా వచ్చిందా? అది 18 సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోయినా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధంకు బయలుదేరి వచ్చి వారు బయలుదేరినప్పుడు అల్లా దావీదు బహు వివేకము కలిగి. ఇప్పుడు చెప్పండి, జ్ఞాన వివేకములు ఎవరి వశం అండి? యెహోవా వశం. ఇప్పుడు చెప్పండి, దావీదు గారికి తన ఫీల్డ్లో ఆ థాట్స్, జ్ఞానము, ఆ విజడం దావీదుకి ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు మనకు తోడుంటే మనం చేసే చిన్న పనిలో కూడా బ్యూటీ చూపిస్తాడు. దేవుడు మనకు తోడుంటే మనం చేసే ప్రతి పనిలో ఒక అందాన్ని క్రియేట్ చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీతో ఎవరున్నా ఎవరు లేకపోతే, మనల్ని ఎవరు పొగిడినా పొగడకపోయినా, మనల్ని ఎవరు కృంగదీయకపోయినా, మన విజన్ అల్లా ఒకటే, నేను దేవునికి మహిమకరంగా చెప్పండి జీవించాలంతే. నేను ఏ పని చేసినా, అది ఉద్యోగమైనా, సంసారమైనా, పాట అయినా, ప్రసంగమైనా, ఏదైనా నన్ను నేను కనుపరుచుకోకూడదు. అందుకే మిక్కిలి పొగడతలకి పొంగిపోలేదు, మిక్కిలి దుఃఖకరమైన మాటలకి పొంగిపోలేదు. ఆయన చేసుకున్న మంచి సుగుణాలు ఏంటంటే సుబుద్ధి కలిగి, వివేకము కలిగి, ఎక్కడికి పోయినా పని చేస్తే ఆ పని ఆయనకి ఏం తెచ్చింది చెప్పండి? పేరు తెచ్చిపెట్టేది. గుర్తుపెట్టుకో. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే, మనం దీంతో సమాధానం చెప్పకూడదురా, చెప్పండి, పనితో సమాధానం చెప్పాలి. మన పని వాళ్ళకి జవాబు చెప్పాలి. మనల్ని ఎవరైతే కానీ మాట్లాడినారో మన పని వాళ్ళకి జవాబు చెప్పాలి. నా అత్త నాకు పేరెట్టిందా, నా కాపురానికి పేరు పెట్టిన అత్త నన్ను చూసి నేర్చుకోవాలి. నా భర్త నన్ను సేదరిస్తున్నాడు, నా భర్త నేను ఎలాంటి దాన్నో తెలుసుకునేంత వరకు, పేరు వచ్చేంత వరకు నేను లోబడు. గుర్తుపెట్టుకోండి, ఏ సెక్టార్లో ఉన్నావు, నువ్వు ఆఫీసర్గా ఉన్నావా, నీ కిందల విషయంలో జాగ్రత్త. నువ్వు మెన్గా ఉన్నావా, నీ ఆఫీసర్ విషయంలో జాగ్రత్త. ఇది దావీదు 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది భయం. ఇంకా అదే 18వ అధ్యాయం ముగిద్దాం. 8వ వచనం తీయండి ఒకసారి. అదే 18వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి, సౌలు గారికి మిక్కిలి కోపం వచ్చి, మిక్కిలి కోపం సౌలు గారికి ఎందుకు వస్తుంది? సౌలు గారిని పొగడలేదా? పొగిడారు. ఎంతకింత కోపం వస్తుంది, కిందోడిని పొగిడితే తట్టుకోలేకపోతున్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం ఆఫీసర్ని కదా, మన ఆఫీసర్ని కదా అడుగుతున్నాను. మన కిందోడంటే మనకన్నా వయసులో తక్కువవాడు, మనకన్నా చిన్నవాడు, బలంలో, అందంలో, అన్నిటికన్నా మనకన్నా తక్కువవాడు ఏ విషయంలో అయినా గొప్ప అయితే ఆ టైంలో నీ బిహేవియర్ ఏంటి? దావీదు చెప్తున్నాడు, దావీదు ద్వారా, సౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సౌలు గారు కిందోడిని చూడలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. యెహోవా దావీదుకి తోడున్నాడని తెలిసి కూడా తట్టుకోలేకపోతున్నాడు. నేను మాట చెప్పనా, సౌలుకి యెహోవాతో సహవాసం ఉంటే సౌలు హృదయం అంతా యెహోవా యొక్క సహవాసంతో నిండిపోయేది. ఇప్పుడు సౌలు హృదయం యెహోవాతో సహవాసంతో లేదు. చెప్పండి, జనాల పొగడతలు కావాలి. ఆయన హృదయానికి ఇంపుగా ఉండేదని చెప్పండి. ఇప్పుడు పొగడతలో, ఇప్పుడు ఈయన పొగడకుండా కింద పొగడుతో తట్టుకోలేకపోయారు. నేను అడుగుతున్నాను మళ్ళీ, మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా మిమ్మల్ని కాకుండా మీ పక్క వాళ్ళని పొగిడితే ఏంటి మీ సంగతి ఏంటి? టైంలో చాలామంది మనల్ని ఎవరు పొగడలేదు అనుకోండి, చెప్పండి, మనమే పొగడేసుకుంటాం. ఆడేవాడు మనం పొగడేది, ఇది జబ్బే తెలుసా. అయినా మనం పొగడేయడం సిగ్గేయాలండి. ఆ సిగ్గు కూడా అంటే ఇప్పుడు నేను జేమ్స్ అని నేను ఏమనుకుంటున్నాను నా గురించి, ఎలా చెప్పాను కదా, ఏంటి తెలుగు రాష్ట్రంలో ఏమని చెప్తా తురుము అని నాకు నేనే చెప్పుకుంటాను అనుకోండి. నన్ను నేను పొగుడుకుంటున్నప్పుడు కూడా నాకు సిగ్గు అనిపించట్లేదంటే నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది, మనస్సాక్షి చచ్చిపోయింది. నన్ను నేను పొగుడుకోవడం, సెల్ఫ్ నడుతున్నాను. ఆ సెల్ఫ్ ఎలా వస్తుంది? సౌలు తాను పొగుడుకుంటున్నాడు. ఏమని పొగుడుకుంటాడు తెలుసా? పొగిడితే, ఈయన పొగిడితే మహా అయితే దావీదు ఏం తీసుకుంటాడు? రాజుని తీసుకుంటాడు. ప్రాపర్టీ ఎవడదే?
నాది కదా, ఎకరాలు తీయగలడా, ప్యాలెస్ పట్టుకెళ్ళగలడా, ఇవన్నీ తీయగలడా, ఆస్తుల మీద కన్ను వేయగలడా, పట్టుకెళ్ళ ఓడతలేవాడు కాదు. పబ్లిక్ ఓటంతా వేసుకోండి, ఓటంతా. అంటే తనను తాను ఎలా అనుకోవడం చూడండి. ఈ ఆస్తికర్త నేనే తప్ప ఈ బోర్డు పొగడతలకి జనాలు ఓట్లు పెట్టుకోండి మీరు రాజుగా. ఇది దాటి వెళ్ళగలడా? తనను తాను సమర్థించుకుంటున్నాడు, తనను తాను తోసిపుచ్చుకుంటున్నాడు, తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. సౌలులో ఉన్న భయంకరమైన పాపం ఏంటి చెప్పిన, ప్రతిదాన్ని సమర్థించుకో. అందుకే ఎప్పుడో సౌలు చరిత్ర మనం మాట్లాడుకున్నాం. సౌలు ఎలా పాడైపోయాడు తెలుసా? జీవితాంతం తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలోనే చచ్చిపోయాడు సౌలు. మీరు అదే సౌలు క్యారెక్టర్ ఇచ్చారు. జీవితాంతం తాను ఏంటో నిరూపించుకునే ప్రయత్నం. అది వద్దు. మనం గొప్పలు మనం చెప్పుకోవద్దు, మన పొగడతలకి పొంగిపోవద్దు, ఎవరన్నా ఏదనంటే కృంగిపోవద్దు. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఇష్టపడిన వాడికి మనం ఎన్ని చెప్పినాడు ఇష్టపడ్డు, మనల్ని ఇష్టపడే వారికి మనం ఏం చెప్పకపోయినాం, అది గుర్తుపెట్టుకోండి. సౌలుకి తెలియాల్సిన నీతి కలిగిన సూత్రం ఏంటంటే, దావీదు ఎంత గొప్ప అవుతున్నాడు ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఎంత తెలుసు అంటే మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. 11వ వచనం ఒకసారి చదువుదాం. 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఈటు ఉండగా అని చదువుతూ 10వ వచనం, యెహోవా తనని విడిచి దావీదునకు తోడయుండు చూసి సౌలు దావీదునకు భయపడి. ఇప్పుడు చెప్పండి, అరే అబ్బాయికి దేవుడు తోడుండడం వల్లనే రోజు రోజుకి ఎదుగుతున్నాడు రా, ఇతగాడి జోలికి మనం పోకూడదని తెలుసు కూడా మీదకి ఏం తిరుగుతున్నాడంట, ఈటి తిరుగుతున్నాడు. ఇది పోయే కాలం అంటారు, బతికే కాలం అంటారు చెప్పండి. ఈ అబ్బాయికి దేవుడు తోడున్నాడని తెలిసి ఈటిసిన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు ఇచ్చినా అబ్బాయి తగ్గట్లేదు. ఎక్కడ పెట్టినా అరే ఇన్ని కళ్ళ ముందు పెట్టుకోకూడదని ఎక్కడికి పంపేసిన, అక్కడికి పోయినా అక్కడ విజయాలు సాధిస్తారు, ఎక్కడ పోయినా ఇక్కడ విజయాలు, ఎక్కడికి పోయినా అబ్బాయి విజయాలు సాధిస్తుంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి జోలికి పోవచ్చా? పోకూడదండి. కేవలం దావీదు మీద ఫోకస్ పెట్టి అన్ని విధాలుగా తన లైఫ్ను పాడు చేసుకున్నాడు. అదే చెప్పండి, సౌలు పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత తన చూపు మారిపోయింది, తన చెవులు మారిపోయినాయి, తన యొక్క ఆలోచనలు మారిపోయినాయి, తన జీవిత విధానం మారిపోయింది. ఎక్కడికి పోయినా తన జీవితం దుర్మార్గమైన సౌలుగా చెప్పండి మారిపోయాడు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకొస్తుంది. ఒక రైటర్ భలే రాశాడు, అతని అసూయ దుష్ట దుర్మార్గపు గుణానికి లోనైపోయే చర్యలుగా మారిపోయాడట సౌలు. తన అసూయకి దుష్ట దుర్మార్గపు చర్యలకు లొంగిపోయే వ్యక్తిగా మారిపోయాడట. అది అప్పటి నుండి, అదంటే ఆ అసూయ అప్పటి నుండి అతని హృదయాన్ని అగ్నిలాగా తయారు చేసిందంట. అతని పేగుల్ని నిరంతరం తినేసే కొరుకు పుండిలాగా మారిపోయిందంట. దాని పేరేంటంట, అసూయ అంట. దాని అలా రావడానికి కారణం ఏంటంట, పొగడతలంట. గుర్తుపెట్టు. కయ్యేనిగాడి పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన, వాళ్ళ తమ్ముడిని పొగడటం. సౌలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన, దావీదు గారిని పొగ. ఇప్పుడు మీరు కూడా ఒప్పుకోండి, మనం ఎప్పుడు పాడైపోతాం చెప్పిన, మన పక్క వాళ్ళని పొగు కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా, ఏ విషయంలోనైనా ఎవరైనా మన కళ్ళ ముందు పొగడబడితే, ఒక నాయకుడిగా, ఏదో ఒక ఇంటి యజమానిగా, ఒక పెద్దోడుగా, వయసు మళ్ళినోడుగా, లేకపోతే దేవుని బిడ్డగా, దేవుళ్ళకి వచ్చిన అనుభవం కలిగిన ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటే, దానికి ఒక పదం నేను పెడుతున్నాను, నువ్వు నాయకుడు అయితే నీ కింద ఉన్న వాడిని పొగుడుతున్నప్పుడు నీకు అసూయ పెరుగుతుందంటే నీకు తెలియాల్సిన విషయం ఏంటి చెప్పనా, నీలో చెడు సంకేతాలు ప్రారంభమైపోయాయి. నీ కింద ఉన్న వారిని పొగుడుతున్నప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీలో చెడు సంకేతాలు ప్రారంభమైపోయాయి. మరో మాట చెప్పిన, ఎదుటోళ్ళని పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నావు అంటే నాయకుడిగా నువ్వు బలహీనుడు అయిపోయావు. ఇది పక్కా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళండి. 2 విషయాలు. ఇతరులు పొగిడినప్పుడు నీ మనసు పొంగిపోతుందా? ఈ ప్రశ్న కళ్ళ ముందు పెట్టుకో. 2వది, ఇతరులు నీ పక్క వారిని పొగుడుతున్నప్పుడు నీ మనసు కృంగిపోతుందా? ఇతరులు పొగుడుతున్నప్పుడు దావీదులా ఉండు. ఇతరులు నేను కృంగదీస్తున్నప్పుడు దావీదులా ఉండు. ఇతరుల్ని పొగుడుతున్నప్పుడు సౌలులాగా అస్సలు ఉండదు. గుర్తుపెట్టు. నువ్వే పనులున్నా, అది సేవలో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, నీ పైన ఉన్న వారిని పొగుడుతున్నప్పుడు వాళ్ళకు చెడ్డ మాటలు మాట్లాడు. వాళ్ళేంటి మాకు తెలుసులేండి, అలాగండి ఎలాగండి, అది మన పని కదండి. మన పని అని చెప్పిన, దేవుడు మనకి ఏదో పని అప్పగిస్తాడు, ఆ పని సుబుద్ధి కలిగి చేసుకుంటూ ముందు. మన అనుకుంటే ఏడ్చేవాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను, అలాగే షుగర్లో చెప్పండి, బీపీలో వస్తాయి. మనకి షుగర్ బీపీ రాకూడదని మనం ఏం చేయాలి చెప్పండి, మన పని ఏంటో చెప్పండి, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఈ పొగడతలు జొలిగిపోయామో, మళ్ళీ చెప్తున్నాను, పొగడతలు మనల్ని పడగొట్టేస్తాయి. అప్పుడు చెప్పండి, దావీదుని గొలియాతుని పడగొట్టడం ఎంత గొప్పో అంతకన్నా గొప్పది చెప్పిన, పొగడతలకి దావీదు పడిపోకుండా నిలబడడం చెప్పండి అంతకన్నా గొప్పది. ఎవరైనా మనం గొప్ప చేస్తున్నప్పుడు ఆ గొప్పల మీదకి ఎక్కి ఆ పైన ఆకాశంలో నడవకుండా ఉండడం గొప్పది. ఎందుకంటే పొంగిపోయేమంటే అది గర్వం అవుద్ది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది.